యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు, స్వయంభవుడు. ఆయన ఎవ్వరూ చేయలేదు. ఆయన సృష్టించక ముందే ఉన్నాడు. మన భారతదేశం లేనప్పుడే, ఇక జాగ్రత్త ఇక్కడ నుంచి, మన భారతదేశము లేని అప్పుడే ఎవరున్నారు? యెహోవా. ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా, ప్రే ఇండియా, ప్రే ఇండియా, ప్రేరా ఇండియా, ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా, ప్రే ఇండియా, ప్రే ఇండియా, ప్రేరా ఇండియా. ఫోన్లో అదే ఉంటుంది, నా ఫోన్లో ట్యూనింగ్ అదే ఉంటుంది. నా ఇండియాని నేను ప్రేమిస్తున్నాను, నేను హిందువుని. ఐఆమ్ ఏ హిందూ ఇండియన్. నేను హిందూ దేశంలో పుట్టాను. ఎక్కడి నుంచి వచ్చాను నేను చెప్పాలా? ఎక్కడి నుంచి వచ్చాను నేను? ఇండియాకి ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇండియా పుట్టక ముందే దేవుడున్నాడు. ఇండియా పుట్టక ముందే దేవుడున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఏదేను వనములో. ఏదేను వనములో దేవుడు ఉన్నప్పుడు ఇండియా లేదు, అమెరికా లేదు, రష్యా లేదు. ఇప్పుడున్న దేశాలు ఏ దేశాలు లేవు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు పర్ఫెక్ట్. ఇక ఏ సంజాయిషి లేదు ఇందులో. నిజమైన దేవుడు, సృష్టించక ముందే ఉన్న దేవుడు, ఇండియా పుట్టక ముందే ఉన్న దేవుడు. అయితే అప్పటికే జనరేషన్ ఉంది లేదా? మన ఇండియా పుట్టక ముందే ఎవరున్నారండి? ఆదాం ఉన్నాడు, మన పితరులు ఉన్నారు, షేతు ఉన్నాడు, ఇంకెవరున్నారండి? అబ్రహాం ఉన్నాడు, నోవాహు ఉన్నాడు లేరా? నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత హాము, షేము, యాఫేతు, జలప్రళయంలో అందరూ చనిపోయిన తర్వాత 8 మంది మాత్రమే ఉన్నారు. జాగ్రత్తగానండి, కంక్లూజన్ చేయబోతున్నాను. అయితే ఆ 8 మంది ఎవరయ్యా అంటే నోవాహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 8 మంది. మొత్తం ఎవరు లేరుగా? చెప్పండి. ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా? ఇండియా లేదు, అమెరికా లేదు, రష్యా లేదు, థాయిలాండ్ లేదు, ఆస్ట్రేలియా లేదు, ఎవరు లేరు. ఎంతమంది? 8 మంది. ఆ 8 మంది సంతానము హాము సంతానము, షేము సంతానము, యాపేదు సంతానము. ఆ హాము, షేము, యాపేదు సంతానం